హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు రకరకాల మిక్సర్ని టేస్ట్ చేసి ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా అప్పడాల మిక్సర్ని టేస్ట్ చేశారా? టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అప్పడాల మిక్సర్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం కార్న్ఫ్లేక్స్, అటుకులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కార్న్ఫ్లేక్స్ని వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని పేపర్ ప్లేట్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో అటుకులను కూడా వేయించుకోవాలి. ఈ అటుకులు పువ్వుల్లాగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరుశనగ గుళ్ళని తీసుకోండి. వేరుశనగ గుళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. వీటిని కూడా వేయించేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన అప్పడాలని వేయించుకోవాలి. నేను 2 అప్పడాలని వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని మిక్సర్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. ఇలాగా వెడల్పాటి గిన్నెలో మనం వేయించుకున్న కార్న్ఫ్లేక్స్, అటుకుల్ని వేసేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మనం కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, కారం వేసేసుకోండి. మన అందరి ఇంట్లో ఆవకాయ నూనె ఉంటుంది కదా, ఆవకాయ నూనె వేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. తర్వాత మనం వేయించుకున్న అప్పడాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలాగా స్పూన్తో కలుపుకోవడం కన్నా చేతితో కలుపుకుంటేనే చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలిపేసేసుకుని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టుగా నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మొత్తం కలిపేలా కలిపేసుకోవాలి. చివరగా వేయించుకున్న పల్లీల్ని, సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం బండి దగ్గర అమ్ముతారు కదా పొట్లంలా, అలా చుట్టుకుని మనం తయారు చేసుకున్న ఈ మిక్చర్ని వేసేసుకుని ఉల్లిపాయల్ని, వేరుశనగుళ్ళని వేసేసుకుని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్